హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1145కి అందరికీ స్వాగతం. నా హెయిర్ స్టైల్ చూస్తే నాకే చికాకు వచ్చింది, అందుకే క్యాప్ పెట్టేసాను. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z6 Pro ఈ మొబైల్ మనకి ఈ నెల 27వ తారీఖున లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇక్కడే మనకి ఐక్యూ Z6 4G వేరియంట్ కూడా అయితే లాంచ్ అయిపోతున్నాడు చూస్తుంది. ఆల్రెడీ ఐక్యూ Z6 5G వేరియంట్ మొబైల్ అయితే లాంచ్ చేశారు ఇండియాలో. ఇప్పుడు 4G వేరియంట్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉండబోతుందన్నమాట. సో ఇది ప్రైస్ కూడా మనకి 15,000 రూపాయల లోపు ఉంటుందని చెప్పేసి అయితే లీక్స్ అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఈవీ వెహికల్స్ గురించి. ఇకపై నుంచి టెక్ న్యూస్లో మనకి ఈవీ వెహికల్స్ ఫైరింగ్ సంబంధించిన న్యూస్ కూడా డైలీ ఉండేలాగైతే కనిపిస్తుంది. నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం, ప్యూర్ ఎలక్ట్రానిక్ స్కూటర్ ఫైర్ అయిందని చెప్పి. యాక్చువల్గా అదే మోడల్ వచ్చేసరికి మళ్ళీ నిన్నైతే ఒక్కోటి, నిన్నంటే 19వ తారీఖున అయితే ఫైర్ అయినట్టు వస్తుంది. ఈసారి వచ్చేసరికి ప్రాణహాని కూడా అయితే జరిగింది అనమాట. 80 ఏళ్ల వృద్ధుడు దీనివల్ల మరణించినట్టుగా తెలుస్తుంది. ఇది కూడా మన తెలంగాణలోనే అయితే జరిగిందనమాట. నిజామాబాద్లో సో నైట్ 12:30కి ఈవీ వెహికల్ బ్యాటరీ ఛార్జింగ్ అయితే పెట్టంట. ప్యూర్ వెహికల్ ఉంది కదా, ప్యూర్ కంపెనీది. సో దాన్ని అయితే వీళ్ళు ఛార్జింగ్ అయితే పెట్టంట. మార్నింగ్ 4:30 ఆ టయానికి 4:30 ఆ టయానికి వచ్చేసరికి అది ఫైర్ని అయితే క్యాచ్ చేసి పేలిందంట. సో పేలడంతో ఆ వ్యక్తి గాయాల పాలైతే అయ్యాడు. తన వయసు వచ్చేసరికి 80 ఏళ్ళు అయితే ఉంది. సో వెంటనే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో తను చనిపోయినట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుంది. దీనికి ఇప్పుడు కంపెనీ అయితే రెస్పాండ్ అయింది. సో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా జరుపుతూ ఉంది. అలాగే బాధితుల కుటుంబానికి కూడా నష్టపరిహారం కూడా చెల్లిస్తామని చెప్పేసి అయితే వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఈ రికార్డ్స్, వీళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్లో అయితే ఆ వ్యక్తి పర్చేజ్ చేసినట్టుగా లేదు. సో సెకండ్ హ్యాండ్స్ ఏమైనా పర్చేజ్ చేశారు, ఆ వైపు కూడా దర్యాప్తు చేస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఏమైనప్పటికీ ఇండియాలో ఇది 3వ కేసు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట, ఈ ప్యూర్ పేలిన సంఘటనలో. ఈ కాకుండా వేరే ఎలక్ట్రానిక్ స్కూటర్లు కూడా అయితే పేలినాయి. సో చూస్తుంటే మొత్తం మరణాలు కూడా 3 సంభవించినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఎవరైతే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడుతున్నారో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ సమ్మర్లో అయితే మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే బ్యాటరీ కూడా నైట్ టైం ఛార్జ్ పెట్టి వదిలేయకుండా, సో ఒక చూస్తూ మార్నింగ్ టైమే ఛార్జ్ పెట్టుకోవడం బెటర్. ఛార్జింగ్ కూడా మీరు వీలైనంత వరకు ఎండలో పెట్టో వాకిల్లో పెట్టో కాకుండా వీలైనంత వరకు నీడలో పెట్టి ఛార్జింగ్ కోసం ఫుల్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఛార్జ్ పెట్టినప్పుడు ఇది ఫైర్ అయినట్టుగా అయితే ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. సో వీలైనంత వరకు జాగ్రత్త అయితే వహించండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ ప్యాడ్ మినీ, అలాగే రియల్మీ బడ్స్ Q2S, అలాగే దీంతో పాటు రియల్మీ స్మార్ట్ టీవీస్ రెండింటిని కూడా అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి వీళ్ళు మీడియాకి ఇన్విటేషన్స్ కూడా అయితే పంపించారు. ఏప్రిల్ 29వ తారీఖున ఈ 3 డివైసెస్ని లాంచ్ అయితే చేయబోతుంది. మొత్తం 4 డివైసెస్ అయితే ఇక్కడ లాంచ్ కాబోతున్నాయి. మనకి టీవీస్లో చూస్తే 40 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీస్ని అయితే వీళ్ళు ఇక్కడ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ రియల్మీ ప్యాడ్ మినీని వీళ్ళు వియత్నంలో అనుకుంటా లాంచ్ అయితే చేశారు. వియత్నంలోనే, ఇండోనేషియాలో ఎక్కడో లాంచ్ చేశారు. అక్కడ దీని ప్రైస్ చూస్తే మనకి 14,000 రూపాయలు ఏమో ప్రైస్ అయితే పెట్టారు. అలాగే రియల్మీ బడ్స్ Q2Sని కూడా అయితే వీళ్ళు అదర్ కంట్రీలో లాంచ్ చేశారు. ఇప్పుడు ఇండియాలోకి వీటిని అయితే తీసుకురాబోతున్నారు. అలాగే మనకి రియల్మీ నార్జో 50A ప్రైమ్. సో ఈ మొబైల్ అయితే మాత్రం మనకి ఏప్రిల్ 25వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ కూడా మనకి వియత్నంలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అయితే రావట్లేదు అనమాట. సో ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. ఆల్రెడీ దీని గురించి నేను చాలాసార్లు స్పందించాను. ఇలాగ మిడ్ రేంజ్ అండ్ బడ్జెట్ అలాగే బిలో బడ్జెట్ మొబైల్స్ కూడా ఛార్జింగ్ తీసేయడం అన్యాయం అని చెప్పి. కాకపోతే నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది, సో మీరు ఛార్జర్లు ఎత్తేస్తుంటే వాళ్ళు రివ్యూ యూనిట్లు ఇవ్వట్లేదన్న, వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదని అడుగుతాను. నేను ఎన్నిసార్లు ఎంతమందిని క్వశ్చన్ చేశానో మీ అందరికీ తెలుసు. శాంసంగ్ను కూడా వదలలేదు, మనకి యూనిట్లు పంపించినంత మాత్రాన. సో తప్పే అవుతుంది కదా. సో చెప్పడంలో తప్పే అయితే ఏం లేదు. సో ఆ కుర్రోడు పాపం కొత్తగా యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాడో లేకపోతే టెక్ న్యూస్లు కొత్తగా మనకి చూస్తున్నాడో అర్థం కాలేదు, కానీ ఏంటి మీరు క్వశ్చన్ చేయరా అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆడికి సమాధానం అనమాట ఇది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో వైర్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఏదైతే ఉందో, అంటే ఫిక్స్డ్ లైన్ సర్వీస్ ప్రొవైడింగ్లో ఇప్పుడు సెకండ్ ప్లేస్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్లో చూస్తే మనకి ఎయిర్టెల్ ఉంది, ఫస్ట్ ప్లేస్లో BSNL అయితే ఉంది. ఇప్పుడు ఎయిర్టెల్ని కొట్టి ముందుకైతే జియో అయితే వచ్చిందనమాట. ఇప్పుడు జియో సబ్స్క్రైబర్స్ చూస్తే 58.85 lakhs ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎయిర్టెల్ మనకి 57.66 lakhs అయితే ఉన్నారు. BSNL చూస్తే 75.76 lakhs ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M53 5G వేరియంట్ మొబైల్ రేపైతే లాంచ్ కాబోతుంది అనమాట. ఈరోజు ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ప్రైస్ ఒకటే రావాలి, అదైతే మనకి రేపైతే రివీల్ అవుతుంది. ఇందులో మనకి మీడియాటెక్ డెమిసిటీ 900 ప్రాసెసర్ అయితే వాడబోతుంది. 108 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే ఈ మొబైల్ రాబోతుంది. అలాగే సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే, అది కూడా 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుంది. NFC సపోర్ట్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, ఇలా మనకి చాలా వరకు మంచి ఫీచర్స్తో అయితే ఈ మొబైల్ రేపైతే శాంసంగ్ లాంచ్ చేయబోతుంది.
సో చూద్దాం మరి ప్రైస్ ఎంత పెడుతుందో. ఇంతకుముందు గతంలో ఎం సిరీస్ మొబైల్స్ మనకి పర్వాలేదు, అంటే ఎం సిరీస్లో M51 M52 రెండు మంచి స్పెసిఫికేషన్తో మంచి ప్రైస్లో తెచ్చారు. ఇది కూడా మంచి ప్రైస్లో తెస్తారు అనుకుందాం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎవరైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారో iOS మొబైల్లో లేని మంచి ఫీచర్ ఏంటంటే అది కాల్ రికార్డింగ్ ఫీచర్ అనమాట. సో నేను ఇప్పటికీ యాపిల్ ఫోన్ వాడుతున్నప్పటికీ కాల్ రికార్డింగ్ ఫీచర్ లేదని చాలా బాధపడుతుంటా. కాల్ రికార్డింగ్ అంటే మనకి ఏంటంటే ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఓన్లీ ప్రూఫ్స్ కోసమైనా కాదు, బిజినెస్ డీల్ చేసే వాళ్ళకి ఏదైనా ఆర్డర్స్ తీసుకున్నప్పుడు పేపర్తో పని లేకుండా వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ని రికార్డ్ చేసుకుని తర్వాత మళ్ళీ వినడానికి సౌకర్యంగా అయితే ఉంటుంది. ఇలాగే మనకి ఎవరైనా ఫోన్ నెంబర్ చెప్పినా, ఏదైనా బ్యాంక్ అకౌంట్ చెప్పినా సరే ఈ కాల్ రికార్డింగ్ ఆప్షన్ అనేది మనకి పెన్ను పేపర్ అవసరం లేకుండా సో ఆ రికార్డెడ్ వాయిస్ని మళ్ళీ వినటానికైతే మంచి ఫీచర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆండ్రాయిడ్లో ఇప్పటి వరకు ఈ ఫీచర్ అయితే మనం చూస్తూ వచ్చాం కదా. అయితే మే 11వ తారీఖు నుంచి థర్డ్ పార్టీ యాక్సెస్ని అయితే ఆపేయబోతుంది అనమాట. ఆండ్రాయిడ్ డివైసెస్ ఏవైతే ఉంటాయో అన్నింటిలోనూ మీకు ప్లే స్టోర్ నుంచి కాల్ రికార్డింగ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని సో దాన్ని వాడాలంటే కుదరదు. సో కాల్ రికార్డింగ్స్ని అయితే కిల్ చేయబోతుంది అనమాట ప్లే స్టోర్ నుంచి ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైస్లో గూగుల్ వచ్చేసరికి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏపీఐ యాక్సెసిబిలిటీని అయితే తీసుకుంటున్నాయంట. సో ఇప్పుడు వీళ్ళు ప్లే స్టోర్లో ఈ కొత్త ప్రైవసీ పాలసీని అయితే తీసుకురాబోతున్నారు. దానికోసం ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ని అయితే అంటే థర్డ్ పార్టీ నుంచి తీసుకునే ఫీచర్ని అయితే కిల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో. ఎలాగో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే పనిచేయదు. ఏవైతే కంపెనీలు బిల్ట్ ఇన్ కాల్ రికార్డింగ్ ఆప్షన్స్ ఇస్తుంటాయో సో వాళ్ళే చెల్లే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి OnePlus Nord CE 2 Lite 5G వేరియంట్ మొబైల్ మనకి ఈ నెల 28వ తారీఖున లాంచ్ కాబోతుంది కదా. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైస్ లీక్ అయిందనమాట. ప్రైస్ చూస్తే మనకి 19,999 రూపాయలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 28వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నారుగా, 30వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నట్టుగా ఈ లీక్స్ అయితే చెప్తున్నాయి. సో ఈ మొబైల్ ఏమి కాదు, మనకి Realme 9 Pro Plus ఉందిగా, అదే మొబైల్ అయితే వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్నారు. సో సామ్సంగ్ Exynos 1280 ఈ చిప్ సెట్ అయితే ఇప్పుడు అనౌన్స్ చేసింది. యాక్చువల్గా పెళ్లి అయిపోయిన 6 నెలలకు భజంత్రీలు మోగినట్టు వీళ్ళు ఆల్రెడీ A33, A53, M33 ఈ 3 మొబైల్స్ లాంచ్ చేశారు. ఇందులో ఇదే ప్రాసెసర్ వాడారు, 1280 ప్రాసెసర్. అప్పుడైతే వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయలేదు, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఈ చిప్ని వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi నుంచి Xiaomi Smart TV 5A ఈ నెల 27వ తారీఖున ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు Xiaomi అయితే చేస్తుంది అనమాట. యాక్చువల్గా మనకి ఇక్కడే Xiaomi 12 Proని అలాగే Xiaomi Pad 5ని కూడా అయితే తీసుకురాబోతుంది. సో ఆ సేమ్ టైంలోనే మనకి వీళ్ళు ఈ టీవీని కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం Realme కూడా ప్యాడ్ అలాగే టీవీస్ని తీసుకొస్తుందని. సో ఉన్నట్టుండి వీళ్ళు సడన్ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. సో అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పారు, అన్నాటికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం, తాకు 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 అని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కియా EV6 ఎలక్ట్రానిక్ సెడాన్ కార్ బుకింగ్స్ నెక్స్ట్ మంత్ నుంచి ఓపెన్ అవబోతున్నట్టుగా అయితే న్యూస్ ఉందన్నమాట. ఇండియా వైడ్ గా కేవలం 100 కార్స్ మాత్రమే, అంటే 100 యూనిట్లు మాత్రమే సేల్ కి అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. మే 26వ తారీఖు నుంచి వీటికి సంబంధించి బుకింగ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇండియా వైడ్ గా మొత్తం చూస్తే ఈవీ వెహికల్స్ మొత్తం 100, అది కూడా కియా నుంచి. అంటే సో వాటి సర్వీస్ సెంటర్లు ఎలా ఉంటాయి, అలాగే వాటి ఛార్జింగ్ స్టేషన్స్ ఎలా ఉంటాయి, వాటి స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా, సో ఇలాంటి చాలా వరకు జనాల్లో మెదులుతూ ఉంటాయి అనమాట. వీళ్ళు ఎక్కువ యూనిట్లు తీసుకొస్తే జనాలు కూడా కొనడానికి మొక్కు చూపిస్తారు, అలాగే అన్నీ అందుబాటులో ఉంటాయని ఒక నమ్మకం ఏర్పడిద్ది. సో చూద్దాం, ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇలాగే ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెస్లా నుంచి ఈ Q1లో కనుక చూస్తే మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్లో హైయెస్ట్ ప్రాఫిట్ని అయితే చూసినట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా మనకి షాంఘైలో చూసినట్టయితే వీళ్ళు షట్ డౌన్ అయితే చేశారు. అక్కడ COVID-19 సంబంధించిన నిబంధనలు ఉండడం వల్ల అక్కడ కంపెనీని అయితే షట్ డౌన్ చేశారు. దీనివల్ల వీళ్ళ ప్రాఫిట్ అంటే వీళ్ళు కొంత అయితే తగ్గినప్పటికీ మనకి Q1 కనుక చూసినట్టయితే వీళ్ళ ప్రాఫిట్ అయితే మాత్రం ఇంకా అప్ టు నాచే ఉన్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఇప్పుడు టెస్లా ఏం చెప్తుందంటే మనకి 2024 నాటికల్లా వీళ్ళు రోబోటాక్సీని అయితే తీసుకొస్తామని చెప్పేసి ఇప్పుడు టెస్లా చెప్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు చూసుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అయితే టెస్లా నుంచి అయితే ఉన్నాయి. దీనికి డ్రైవర్తో పని లేకుండా నడుస్తూ ఉంటాయి, కాకపోతే దానికి స్టీరింగ్ ఉంటుంది. బట్ ఒకసారికి వీళ్ళు తీసుకొచ్చే రోబోటాక్సీలో ఒకసారికి మనకి స్టీరింగ్ అలాగే పెడల్ అయితే ఉండవని చెప్పి అయితే వస్తుంది అనమాట. ఇక కంప్లీట్ మనిషితో అంటే మ్యాన్ పవర్తో పని లేకుండానే నడవాలి ఇంకా చచ్చినట్టు అవి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బ్రిటన్లో ఏవైతే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయో సో ఈ కార్స్కి వచ్చేసరికి ఇప్పుడు టీవీ యాక్సెస్ని అయితే అందిస్తున్నారు. అంటే డ్రైవర్ వచ్చేసరికి సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు టీవీ చూసుకునే అవకాశాన్ని అయితే వాళ్ళు అక్కడ కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. కాకపోతే మొబైల్ ఫోన్ వాడడానికి అయితే వీల్లేదని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కార్ కనుక ఏదైనా యాక్సిడెంట్ లాంటివి ఏమైనా జరిగినప్పుడు సో ఆ కార్ ఓనర్కి
సో ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా అయితే వీళ్ళు అక్కడ కొత్త చట్టం తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. అంటే సెల్ఫ్ డ్రైవింగ్లో పెట్టి ఎవరైనా గుద్దేసినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అది సంగతి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి కెనలిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో Q1 మార్కెట్ షేరింగ్లో కనుక చూస్తే షావమీ మళ్ళీ ఇండియాలో నెంబర్ 1 ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. కాకపోతే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే గ్రోత్ అనేది అయితే డౌన్ అయింది. 24% గ్రోత్ అయితే డౌన్ అయినట్టుగా తెలుస్తుంది. రియల్మీ చూస్తే మాత్రం గ్రోత్ అమాంతం పెరుగుతూనే అయితే కనిపిస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు 40% గ్రోత్ అయితే పెరిగింది. కాకపోతే థర్డ్ ప్లేస్ని అయితే సొంతం చేసుకుంది. ఎందుకంటే వీళ్ళు యూనిట్లు తక్కువే, అలాగే వీళ్ళు చాలా వరకు మార్కెట్ అయితే తక్కువగానే ఉంది. దీనివల్ల గ్రోత్ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే మనకి గ్లోబల్ మార్కెట్లో చూస్తే మనకి శాంసంగ్ నెంబర్ 1 ప్లేస్ని అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సెకండ్ ప్లేస్ని అయితే యాపిల్ హస్తగతం చేసుకుంది. థర్డ్ ప్లేస్లో షావమీ ఉంటే, ఫోర్త్ ప్లేస్లో ఒప్పో ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో వివో అయితే కనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్ iPhone 14 సిరీస్ మొబైల్స్ ఎప్పుడైతే గ్లోబల్గా లాంచ్ అవుతాయో అప్పటి నుంచి iPhone 11 మొబైల్ని, 11 సిరీస్ కాదు, iPhone 11 మొబైల్ని అయితే మాత్రం డిస్కంటిన్యూ చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది అనమాట. మనకి సెప్టెంబర్లో లాంచ్ అవుతాయి iPhone 14 సిరీస్, అప్పుడే ఇవైతే డిస్కంటిన్యూ కూడా కాబోతున్నాయి. ప్రస్తుతానికి మనకి ఇండియాలో ఏవైతే మార్కెట్లో ఉన్న స్టాక్ ఉన్నాయి వీటిని మాత్రం వీళ్ళు సేల్ అయితే చేస్తారంట. ఇలాగే మనకి రీపర్బిష్డ్ మొబైల్స్ కూడా సేల్ అయితే చేస్తారు. కాకపోతే కొత్త ప్రొడక్షన్ అయితే ఉండదన్నమాట. ఇక అలాగే మనకి మింగ్చింగ్ యాపిల్ అనలిస్ట్ ఉన్నాడు కదా, సో తను ఇచ్చిన వివరాల ప్రకారం కనుక చూస్తే ఫుల్ డిస్ప్లే ఉన్న యాపిల్ ఐఫోన్ని మనం 2024 కల్లా చూస్తామని చెప్పేసి సో తనైతే చెప్తున్నాడు. దీని ప్రకారం చూస్తే మనకి అండర్ డిస్ప్లే కెమెరాతో, అండర్ డిస్ప్లే ఫేస్ ఐడితో ఈ ఐఫోన్ అయితే రాబోతుంది. అంటే మనకి iPhone 16లో అయితే మనం ఈ ఫీచర్ని అయితే చూస్తామని చెప్పి సో ఇప్పుడు మింగ్చింగ్ అయితే చెప్తున్నాడు. అప్పటికి ఈ ఫీచర్స్ అన్ని కంపెనీలు నాకు తెలిసి బడ్జెట్ మొబైల్స్లో కూడా తీసుకొచ్చేసి పిండి పిప్పు చేసేసి వదిలేస్తాయి మిగిలిన బ్రాండ్లు వచ్చేసరికి. ఇక ఫైనల్లో చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ మనకి శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వచ్చేసరికి మనకి బ్యాటరీ టెక్నాలజీ అనేది కొత్త టెక్నాలజీని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారని చెప్పి అయితే న్యూస్ వస్తుందన్నమాట. ఈవీ బ్యాటరీస్ని అయితే ఇందులో వాడబోతున్నారంట. అంటే ఈవీ వెహికల్స్లో ఉండే బ్యాటరీ టెక్నాలజీ ఉంటుంది కదా, అటువంటి టెక్నాలజీని అయితే ఇందులో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ టెక్నాలజీ వల్ల మనకి బ్యాటరీ కెపాసిటీ పెంచడంతో పాటు, ఉన్న స్పేస్లోనే బ్యాటరీ కెపాసిటీ పెంచడంతో పాటు మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగా ఇస్తాయని చెప్పి సో తెలుస్తుంది. S23లో చూస్తే 4500 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందంట. అదే S23 ప్లస్లో చూస్తే 5000 mAh బ్యాటరీ ఉంటే S23 అల్ట్రాలో 5500 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. అంటే ఇప్పుడు ఉన్న S22 సిరీస్ మొబైల్స్తో కంపేర్ చేస్తే ఇంకా బ్యాటరీ పర్సంటేజ్ అనేది ఎక్కువగా అయితే ఉండబోతున్నట్టుగా దీని ద్వారా అయితే తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.